మీరు పిల్లలకి ట్యూషన్స్ చెప్తారంట కదా. అవునండి. సమ్మర్ హాలిడేస్ కదా, మా బాబుకి స్కూల్లో 1 to 20 టేబుల్స్ నేర్పించమన్నారు. 20 days లో 20 టేబుల్స్ నేర్పించగలరా? రోజుకొక టేబుల్ చెప్పి నేర్పించండి చాలు. సరేనండి, నేర్పిస్తాను. 5 days later. సమ్మర్ హాలిడేస్ కదా, అనుకోకుండా ఊరు వెళ్తున్నాం. ఇంక బాబుని ట్యూషన్ పంపించనండి. ఈ 5 days కి ఎంత అయిందో చెప్పండి, అమౌంట్ పే చేసేస్తాను. పోనీలే, 5 days నే కదా చెప్పింది, ఏం వద్దండి. The next day. మీరు ట్యూషన్స్ చెప్తారంట కదా. అవునండి. మా బాబుకి స్కూల్లో 1 to 20 టేబుల్స్ నేర్పించమన్నారు. వీడికి ఆల్రెడీ 1 to 5 టేబుల్స్ వచ్చేసినాయి. 6 to 20 టేబుల్స్ ముందే నేర్పించండి. 5 days later. సమ్మర్ హాలిడేస్ కదండి, అనుకోకుండా ఊరు వెళ్తున్నాను. ఇంకా మా అబ్బాయి ట్యూషన్ పంపించండి. ఈ 5 days కి ఎంత అయిందో చెప్తే అమౌంట్ ఇచ్చేస్తానండి. పోనీలే, 5 days చెప్పింది, ఏం వద్దులే. The next day. మీరు పిల్లలకి ట్యూషన్స్ చెప్తారంట కదా. అవునండి. ముందు 11 to 20 టేబుల్స్ నేర్పించండి, ఆ తర్వాత 1 to 10 టేబుల్స్ నేర్పించుదురు గాని. 5 days later. సమ్మర్ కదండి, అనుకోకుండా టూర్ వెళ్తున్నాం. ఇంకా బాబుని ట్యూషన్ కి పంపనండి. ఈ 5 days కి ఎంత అయిందో చెప్పండి, మనీ ఇచ్చేస్తాను. ఓన్లీ 5 days కదా నేర్పింది, డబ్బులు ఏం అవద్దు. Next day. మీరు ట్యూషన్స్ చెప్తారంట కదా. అవునండి. వీడికి 1 to 15 టేబుల్స్ దాకా వచ్చేసినాయి. మిగిలిన టేబుల్స్ ముందే నేర్పించండి, ఆ తర్వాత 1 to 15 టేబుల్స్ నేర్పిద్దురు గాని. సమ్మర్ హాలిడేస్ కదండి, అనుకోకుండా ఊరు వెళ్తున్నాం. ఇంకా బాబుని ట్యూషన్ పంపించి 5 days కి ఎంత అయిందో చెప్తే అమౌంట్ ఇచ్చేస్తానండి. పోనీలే, 5 days చెప్పింది, ఏం వద్దులేండి. టార్గెట్ కంప్లీటెడ్. ఏమండి, వీటి ట్యూషన్ ఫీజుకి 2000 అయింది, ఇవ్వండి. గాయపడిన కోయిల